యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వార్త భయానకంగా ఉన్నప్పుడు అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. నా స్నేహితురాలు తరచూ అనారోగ్యంగా ఉంటూ ఉండేది. డాక్టర్లు ఎన్నో రకాల పరీక్షలు చేసినప్పటికీ ఆ సమస్యకు కారణం కనుక్కోలేకపోయారు. మరికొంత నైపుణ్యత కలిగిన డాక్టర్ల దగ్గరకు వెళ్ళి మరికొన్ని పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. ఇంతలో రిపోర్టులు రానే వచ్చాయి. డాక్టర్ గారి మాటలతో ఆమె గుండెల్లో రాయిపడినట్లయింది. అది క్యాన్సర్. ఈ వార్త తనను, తన కుటుంబాన్ని, స్నేహితులను కలచివేసింది. ఒక్కసారి తన వారి వైపు చూసి ఆలోచించినప్పుడు ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. ఈ శ్రమ నుండి తప్పించబడే వార్తను ఆశిస్తూ తన కుటుంబమంతా పట్టుదలతో ప్రార్థించారు. డాక్టర్లు ఏమి చేయగలరు? తన కళ్ళ నుండి కన్నీళ్లు జారుతుండగా మెల్లగా ఇలా అన్నది, దేవా, ఇది మాకు మించినది, దయచేసి మా బలముగా నీ ఉండుము. వార్త భయానకముగా ఉన్నప్పుడు, పరిస్థితులు మన అధీనంలో లేనప్పుడు ఏమి చేస్తాము? మన స్థితి నిరాశాజనకంగా ఉన్నప్పుడు ఏ తట్టు తిరుగుతాము? నేను వినగా జనుల మీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి, నా కాళ్ళు వణకుచున్నవి అని హబక్కుకు 3:16లో హబక్కుకు అంటూ ఉన్నాడు. ప్రవక్త అయిన హబక్కుకు పరిస్థితి అతని వశములో లేనప్పుడు, రాబోయే తీర్పు తనలోని భయము తననింకా కలవరపెడుతున్నప్పుడు, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును అని హబక్కుకు 2:4లో అంటూ, ఇటువంటి పరిస్థితుల్లో కూడా హబక్కుకు విశ్వాసముతో బ్రతికాడని దేవునిలో ఆనందించడానికే ఎంచుకున్నాడు. అంజురపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను అని హబక్కుకు 3:17-18లో అంటూ ఉన్నాడు. తన నమ్మకాన్ని మరియు విశ్వాసాన్ని తనకున్న పరిస్థితుల్లో, సామర్థ్యంలో లేదా తనకు కలిగిన వాటిని బట్టి కాక దేవుని మంచితనంలో, గొప్పతనంలో పెట్టుకున్నాడు హబక్కుకు. దేవునిలో అతనికున్న విశ్వాసము, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును అని చెప్పేలా అతనిని బలవంతం చేసిందండి. ఈ మాటలు హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో మనము గమనించగలం. ఒక భయంకరమైన వ్యాధి లేదా కుటుంబంలో సంక్షోభం, ఆర్థిక సమస్యల వంటి కష్ట పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనము కూడా మన విశ్వాసాన్ని, నమ్మకాన్ని దేవుని యందే నిలపాలి. మనము ఎదుర్కొనే ప్రతిదానిలో ఆయన మనతో ఉన్నాడు, ఉంటాడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు మనకు ఎదురైనా దేవుడు మన బలమని విశ్వసిస్తే గొప్ప అనుభూతిని పొందవచ్చండి. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.